సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మంచిగా ఉంటాయి. మరి కుక్ ఎవరో కానీ చాలా బ్రహ్మాండంగా ఉండేది, తృప్తిగా తిన్నాం. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటాము. నేను మీ అందరికీ గతంలోనే ఉన్నప్పుడు కూడా ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ జనాభా ఉండి నాయకత్వం ఉంటే అక్కడ వారికి రాజకీయంగా కూడా అవకాశం కల్పించింది. ఆ రోజు తెలిసింది, కౌన్సిలర్గా తెలిసింది. ఇక్కడ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాతినిధ్యం పెరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఖచ్చితంగా ఇచ్చిన దగ్గర గెలిపించుకునే బాధ్యత మీకు. అన్ని రకాలుగా కూడా మంచి క్యాండిడేట్ ఎవరు, లక్ష్మణ్ యాదవ్ కూర్చొని ఏ వార్డులో ఎవరైతే మన యాదవ్ సోదరుడు గట్టిగా నాయకత్వం అది వర్కౌట్ తీసుకొని వారు పట్టణ అధ్యక్షులు కూడా కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి కూర్చొని ఏ వార్డులో మనకు అవకాశం ఉంది, ఆ సర్వేలలో ఎవరు బాగుంటారు, దాంట్లో కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని మంచి క్యాండిడేట్ అని మీరు ఇవ్వండి. ఖచ్చితంగా మ్యాక్సిమం అకామిడేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి మన యాదవ సోదరులు. ఇప్పుడే 1 year అయిపోయింది. ఈ రాబోయే 1 year లో చాలా కార్యక్రమాలు మనం చేసుకునేది ఉంది. ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన కార్యక్రమం ఉంది. కుల పెద్దలుగా మీరందరూ కూడా ముందుకొచ్చి చేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనం మన వ్యాపారాలు కావచ్చు, మన పిల్లల చదువులు కావచ్చు, ఇంకా మన లోన్స్ విషయంలోనే కావచ్చు, అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ఒక పద్ధతిగా పోతే మనకు అన్ని రకాల సదుపాయాలు, ఉపయోగాలు ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాం. మీరు జట్టుగా ఉండాలి. చెప్పినట్టుగా ఒక్క జట్టుగా మనం ఉంటే ఏదైనా సరే ఎక్కువగా కొట్లాడి మీకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చినట్టు చేయగలుగుతాం. గ్రామాల్లో కూడా మీరు పోవాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో మీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కొని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నా వలసి ప్రయత్నం చేసి వాళ్ళ అవసరాలను తీర్చే కార్యక్రమం చేస్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలోనేమో మేము ఎమ్మెల్యేలం, మేము పాలకులం, మాది రాజ్యం అనుకుంటున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి నేను కూడా అదే భావనతోటి మేము సేవకులం, మీ సమస్యలు తీర్చడానికి మీకు అండదండగా ఉండడానికే మేము ఎమ్మెల్యే అయినాం. అందుకే మానవ సేవయే మాధవ సేవ, పాలకులం కాదు సేవ, అది నిరంతరం ఉంటాయి. కాబట్టి సేవకులుగా మీలో ఒక్కడిగా మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా మా కార్యక్రమాలు, మా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా సరే తీర్చగలిగే సమస్య ఉంటే ఖచ్చితంగా తీరుస్తాం. హైదరాబాద్లో నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారం అయితే దానికోసం కూడా మేము గట్టి ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఐకమత్యంతో మంచిగా ఉండాలి. మనం వ్యవసాయం చేసుకునే కూడా చాలా వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి పంటలు పండినాయి. ప్రభుత్వం తరఫున బోనస్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. రేపు సంక్రాంతి తర్వాత ప్రతి పండుగ ఇవ్వబోతా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాట్లాడి యాదవ సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్లా తీసుకోవాలి అవన్నీ మనం పద్ధతి ప్రకారం ఆలోచన చేసుకుందాం. మహబూబ్ నగర్లో మీరందరినీ చాలా ప్రముఖమైన పాత్ర యాదవ సోదరులని మహబూబ్ నగర్ అభివృద్ధిలో, మహబూబ్ నగర్ పేరు ఇది ప్రముఖమైన పాత్ర అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ముందు కొనసాగించుకుంటూ ఇంకా అద్భుతంగా మన పాత్ర ఉండేటట్టుగా
అందరినీ కూడా సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ కలిపే విధంగా నీవు నాయకత్వం వహించి మొత్తం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కూడా ఏకం చేసి మహబూబ్ నగర్ అభివృద్ధి లక్ష్యంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత యాదవ మహాసభ పట్టణ శాఖ క్యాలెండర్ ఆవిష్కారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర సార్ గారికి మరియు నియోజకవర్గ అధ్యక్షులు సాయిల్ యాదవ్ అన్న గారికి, మండల అధ్యక్షులు శ్రీనివాసన్న మరియు రాజు యాదవ్ గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ యాదవ్ అన్న గారికి, గొర్రెపేమ సంఘం చైర్మన్ శాంతనాథ్కి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పట్టణ శాఖ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డి వెంకట నరసయ్య యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఏమిటంటే ఈ పట్టణంలో మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి లేదా అత్యధిక ఓటర్ల సంఖ్య కలిగినటువంటి యాదవ కులం, ఈ కులానికి ప్రాతినిధ్యం పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏదో ముడా చైర్మన్ ఇచ్చినాం ఇంతటితో చేతులు దులుపుకుంటాం అనేటటువంటిది కాకుండా ఈ జనాభాకు అనుగుణంగా రేపు రాబోయేటటువంటి కుల గణన సర్వే యొక్క రిపోర్ట్ రాబోతున్నది. ఆ రిపోర్ట్లు ఆధారంగా మా యొక్క జనాభాకు తగ్గట్లుగా ప్రాతినిధ్యం కావాలి. మరి అదేవిధంగా వారు ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు యాదవ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఇంతకు పూర్వం ఉండేటటువంటి కౌన్సిలర్ల కంటే ఎక్కువ సంఖ్యలో కార్పొరేటరు స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశము, టికెట్, బీఫామ్ ఇచ్చి మరి వారిని గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారే తీసుకోవాలి, మేము కాదు. ఎందుకంటే వారు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, స్థానిక శాసనసభ్యులు కనుక వారి చాలా ప్రాముఖ్యత తీసుకొని మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కొరకు శ్రమపడినటువంటి పట్టణ శాఖ కార్యవర్గానికి, ముఖ్యంగా అధ్యక్షుల వారికి, అఖిల భారత యాదవ మహాసభ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే, ఇట్లాంటి కార్యక్రమాలను అనేకము ప్రతి 3 నెలలకు ఒకసారైనా నిర్వహించాలని చెప్పేసి వారిని కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.